ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు. నన్ను మరలా ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు, ఆయన కృతజ్ఞతలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని దీర్ఘ శాంతము చేత మరలా ఈ యొక్క యూట్యూబ్లో ఉన్నటువంటి దైవ సూర్యపై చర్చ్ మినిస్ట్రీ ట్రస్ట్ ద్వారా మరలా మీ ముందుకి నన్ను తీసుకొచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు. సహకరిస్తున్నటువంటి ఈ టెక్నికల్ వర్క్ చేసినటువంటి బిడ్డలకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగునుగాక. చూస్తున్నటువంటి మీకు కూడా దేవుని దేవుని కలుగునుగాక. ఆమె పిల్లల ఈ యొక్క ఉదయకాలంలో మీ ముందుకి దేవుని వాక్యము ఏమనగా, పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మన క్రైస్తవులకు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి దీవెనలు అన్నీ తెలిసిన వారు. ఆ దీవెనలో ఒకటి, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడాలని దేవుడు కోరుకుంటూ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ఉన్నటువంటి మనందరికీ దేవుళ్ళు చాలా ఇష్టమైనవి. శుభవచనమే దేవుడు పలకమన్నాడు కనుక దేవుని యొక్క మాట ఈరోజు మనం పలుకుతూ ఉన్నాం. నీ కంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే పిల్లరా, మన ఇంటిలో ఉన్నటువంటి కిచెన్ రూమ్లో ఉన్నటువంటి రైస్, వివిధ ఆహార పదార్థాలు నిత్యము ఉండాలి అంటే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి? అలాగనే పిండి పిసుకు నీ తొట్టియు అనగా పాత్రలో నిత్యము అవసరాన్ని బట్టి ఉండే విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే పిల్లరా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదట వచనం 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మన ఇంటిలో ఉన్నటువంటి కిచెన్ రూమ్లో ఉన్నటువంటి గంప అలాగనే పిండి పిసుకుతోటి దీవింపడాలంటే దేవుడి మాటలు మనం వినాలట. ఏంటి ఆ మాటలు అంటే పిల్లరా, చాలా ఉన్నాయి. అందులో ఒక మాట పిల్లగా పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండంలో పిల్లరా 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది. దేవుని పిల్లల ఏంటి ఆ మాట అంటే పిల్లరా 19వ అధ్యాయంలో 11వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. దేవుని బిడ్డలారా, ప్రభువు మన తన యొక్క రక్తం ఇచ్చి మనం కొనుక్కున్న తర్వాత గతంలో మనకి ధర్మ విధులు లేవు, దేవుడు లేడు. అలాంటి వారమైన మనకు నచ్చినట్లుగా మనం ఉండేవారు, మనకు నచ్చింది మనం చేసేవారు. కనుక ఇప్పుడైతే మనము దేవుని ఎరిగిన వారము, ధర్మశాస్త్రమును కలిగి ఉన్నవారు కనుక ఆ మహాదేవుడు చెప్తున్నాడు,
మీ ఇంటిలో ఉన్నటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, ఆహార దినుసులు అన్నీ చక్కగా ఉండాలంటే నేను ఆ మాట వినాలి. ఆ మాటలో ఒక మాటే ఈ ఉదయకాలంలో ప్రభు మనకు చెప్తున్నాడు, నీవు దొంగిలింపకూడదు. పిల్లరా, ఈ విషయాన్ని జ్ఞాపకించుకొని ఇక మీద నుంచి మనము మనసు మార్చుకొని క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి ఉండి దొంగిలించటం మానుకుందాం. దేవుడు ఈ మాటలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.